నెల్లూరులో భారీ మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బద్వేలు టు నెల్లూరు 4 లైన్ల రహదారికి 3,653 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 108 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు విస్తరించనుండగా ప్రాంత అభివృద్ధికి దోహదం చేయనుంది. ఇక ఈ నెల 27 నుంచి 29 వరకు నెల్లూరులో టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అప్పుడే మన నియోజకవర్గం నెల్లూరు జిల్లా గౌరవం బయట జిల్లాల్లో మనకు ఆ ప్రతిష్ట వస్తుంది. కాబట్టి మనవాళ్ళు మన కుటుంబ సభ్యులు వచ్చేవాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు పార్టీ నాయకులందరూ కలిసి వాళ్ళు కూడా 1-2 రోజుల్లో మాట్లాడుకుంటారు. తర్వాత పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కార్యవర్గం కూడా ఇక్కడ చేరి దీన్ని నిర్దేశించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మంత్రి అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళతోటి కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. ఈ విధమైన కార్యక్రమం మహానాడు ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయనకి తోడుగా రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘ అభిమానులు మాత్రమే ఆయనతోటి కదలి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఆనాడు ప్రారంభించినప్పుడు ఆయన అభిమానుల కోలాహలం మధ్య ఆయన ఈ పార్టీని ప్రకటించారు. దానికి ప్రాధాన్యత ఈ నెల్లూరు జిల్లాకు ఉంది. కాబట్టి ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ప్రధానమైందో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అభిమానులు ఇవాళ ఉన్నటువంటి బాలకృష్ణ గారి యొక్క అభిమాన సంఘాల నాయకులు అందరూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ జిల్లాలో. కాబట్టి ఈ జిల్లాలో ఈ మహానాడికి కేవలం ఒక రాజకీయ సమావేశంగానే కాదు, ఒక మహనీయుని యొక్క అభిమానాన్ని తోడుకున్నటువంటి అనేక వేల లక్షల మంది అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు తోడుగా నడుస్తారు. కాబట్టి ఈరోజు అందరినీ సమావేశపరుచుకుని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి చేయాల్సిన పనులన్నీ కూడా ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ రోడ్డు ఇప్పుడు రాష్ట్ర హైవేగా ఉంది. ఈ స్టేట్ హైవేగా ఉన్నటువంటి ఈ రోడ్డుని నేషనల్ హైవేగా తీసుకోండి. జాతీయ రహదారి 4 లేన్ల రోడ్డు అయితే ఇది 3 జాతీయ రహదారులకి అనుసంధానం అవుద్ది అని చెప్పి మనం నెల్లూరుపాలెం నుంచి సోమశిల వరకు ఈ రాష్ట్ర స్థాయి రహదారిని తీసుకోమని చెప్తే అది ప్రభుత్వం రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పంపించి మొత్తం పరిశీలన చేసి ఈ రోడ్డు ఎంత పొడవుంది, ఎంత భూసేకరణ అవుతుంది, భూసేకరణకి ఎన్ని నిధులు కావాలి, అలాగే రోడ్డు ఎన్ని కిలోమీటర్లు జాతీయ రహదారిగా తీసుకోవాలనే దాని మీద రోడ్డు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ నివేదికలన్నీ పంపమని చెప్పి కోరడం జరిగింది. ఇది ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గ పెద్దలందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త జాతీయ రహదారి ప్రతిపాదన గురించి కూడా చెప్పాను. ఒకటైతే ముందు చెప్పినదంతా మంజూరైపోయి పని జరుగుతుంది, ఇంకొకటి ప్రతిపాదన చేశాను. ఇది కూడా వస్తే ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన భాగం దాని ముఖ చిత్రం జాతీయ రహదారులతో అనుసంధానమై మారుమూల పల్లెల్లో కూడా అభివృద్ధి అనేటువంటిది చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇటీవలే చూశాను. నేను ఒకరిని విమర్శించాలని చెప్పడం కాదు, కానీ నేను నిన్ననో మొన్నో సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూశాను. అది ఎవరు చెప్పారనే దాని మీద నాకు ప్రస్తావన అవసరం లేదు, కానీ శ్రీకాళహస్తి రైల్వే లైన్ యొక్క వివరణ. ఇంకేమన్నా కావాలంటే మీరు నేరుగా ఫోన్ చేయండి, మీకు ఇంకా కూడా వివరాలు ఇస్తాను. ఆ తీర్మానాలు మా దగ్గరే ఉన్నాయి,
ఆ రోజు జరిగినటువంటి మీడియా సమావేశం ఉంది, జూబ్లీ హాల్లో జరిగినటువంటి మీడియా మినిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇస్తాం. ఏమీ తెలియకుండా మేము రైల్వే లైన్ వేసాం, మేము రైలు తీసుకొచ్చాం, మీరందరూ ఎక్కండి ఊరేగండి అంటే మిమ్మల్ని మా నెత్తిన పెట్టుకొని 5 ఏళ్ళు ఊరేగించాలి. ఇక మా గమ్మున ఉండండి. ఏదో జరిగే పనులు జరుగుతున్నాయి, మా ప్రాంతంలో ఏదో మేలు చేస్తున్నాం, కొన్ని పనులు జరుగుతున్నాయి, పని చేసి చేశామని చెప్పుకునేటువంటి పార్టీ ప్రభుత్వం మాది. రైట్, థ్యాంక్ యూ.